గెదెయోను భయంతో ఉన్నాడు. అతని గోత్రం చిన్నది. అతను తన ఇంటిలో అత్యంత తక్కువవాడు. కాని దేవుడు అతనిని పిలిచాడు. ఓ పరాక్రమశాలివా! మరియు 300 మంది ఖడ్గాలు లేనివారు కేవలం చేతిలో బాకాలు, దీపాలతో 1,35,000 మందితో ఉన్న మిద్యానీయుల సైన్యాన్ని చుట్టుముట్టారు. దేవుడు శత్రువుల్లో గందరగోళాన్ని కలిగించాడు. వారు ఒకరినొకరు చంపుకున్నారు. ఒక ఇశ్రాయేలీడైనా చనిపోలేదు. ఒకడు దేవునియందు భయభక్తులు గలవాడు ఒక దేశాన్ని చీల్చివేశాడు. 4 కుష్ఠరోగులు, సమాజం నుండి త్రోసివేయబడ్డవారు, మరణానికి సమీపంలో ఉన్నవారు. కానివారు ఆ శత్రు శిబిరం వైపు నడవగానే ప్రభువు వారి అడుగుల శబ్దాన్ని, రథముల శబ్దము, గుర్వ్యోముల గర్జన, మహాసైన్య శబ్దము శత్రువులకు వినబడినట్లు చేయగా భయంతో వారు అన్నీ వదిలిపెట్టి ప్రాణాలకు తెగపడి తప్పించుకున్నారు. 4 కుష్ఠరోగులు తిరస్కరించబడినవారు దేవునిచేత బలమైన సైన్యంగా వినిపించబడ్డారు. ఆకలితో ఉన్న దేశాన్ని రక్షించారు. దావీదుకు రక్షణ కవచం లేదు, ఖడ్గం లేదు, సైన్యంలో హోదా లేదు. ఆయన దగ్గర ఉన్నది ఒక వడిసెల, 5 రాళ్లు. ఫిలిష్తీయుల భయంకరుడైన గోల్యాతు ఒక్క రాయితో పడిపోయాడు. ఒక చిన్న వయసు గొర్రెల కాపరి, దేవునియందు భయభక్తులు గలవాడు ఒక దేశానికి విజయం తెచ్చాడు. బాల్ ప్రవక్తలందరూ 450 మంది ఒకవైపు. ఇశ్రాయేలు జనులు మౌనంగా నిలిచిపోయారు. కాని ఒకడు నిలిచాడు, ఏ సైన్యం లేకుండా. ఎలీయా ఒక్కసారి ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్ని దిగింది. బలిపీఠాన్ని పూర్తిగా నిత్యపరిచింది. ఆ అగ్ని చూసినవారు జనులు అంతా ముఖాలు కిందపెట్టిపడి యెహోవాయే దేవుడు అని పిలిచిరి. ఒక ప్రవక్త సైన్యం లేకుండా ఒక్క ప్రార్థనతో ఓ దేశాన్ని దేవుని వైపుకు తిప్పాడు. యేసు ఒక సాధారణ మనిషి కాడు. ఆయనే దేవుడు, మానవరూపం ధరించి ఈ లోకంలో అడుగుపెట్టినవాడు. శిలువపై త్యాగమయ్యాడు. కాని ఆ శిలువపై ప్రభుత్వాలను, అధికారాలను నశింపజేశాడు. ఆయన మరణించిన తర్వాత పునరుత్థానమేనాడు. మరణాన్ని శాశ్వతంగా ఓడించాడు. ఒక గొర్రెపిల్ల రూపములో వచ్చి సైతాను నీ తుత్తునీలుగా చేసెను మరియు ఆయనను నమ్మిన ప్రతివారికి యేసు అధికారాన్ని ఇచ్చెను. ప్రపంచానికి నీవు బలహీనంగా కనిపించవచ్చు. కాని దేవుడు నీతో ఉంటే నీవు కుష్ఠరోగిగా ఉన్నా, గొర్రెల కాపరిగా ఉన్నా, లేక కుటుంబంలో అతి తక్కువవాడిగా ఉన్నా, యేసునామము నీయందు ఉన్నప్పుడు దేశాలు సాగీలపడతాయి, శత్రువులు చెదిరిపోతారు.